అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 3వ తిరువాయముకి. తిరుత్తుజాయిని మాలగా ధరించేటువంటి సర్వేశ్వరుడి విషయంలో బహుళ పుష్పాల యొక్క మాలని ధరించేటువంటి నమ్మాళ్ళు వాళ్ళను గ్రహించినటువంటి తిరువాయముడి ప్రబంధం. అందులో 7వ పదిలో 3వ తిరువాయముడి వెள்ளై తురిసెంగు ఆది అయింది అని ఎలా ఉన్నారు ఆళ్వార్ నాయకీ భావంతో చెప్పేటువంటివి. నాయకీ భావన, తాయిమారవస్థ, 2 అవస్థలతోటి చెప్పేటువంటి పాసురాలు ఈ వెள்ளై తురిసెంగు అనేటువంటి ఈ తిరువాయముడిలో ఆళ్వార్లు అనుభవించినటువంటి విధం. తాయిమార అవస్థలోను, నాయకీ అవస్థలోను. ఏమిటి ఇప్పుడు నాయకి తెంతిరుప్పేరై వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెళ్ళిపోయాయట పెరుమాళ దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాయి? తెంతిరుప్పేరైలో ఉన్నటువంటి పెరుమాళ దగ్గరికి. అలా వెళ్ళినటువంటి ఇంద్రియాలు కాదు, ముక్కు, కన్ను అని కన్ను, ముక్కు, చెవి అన్ని ఒక్కొక్కటిగా వెళ్ళిపోయాయట ఆ పెరుమాళ యొక్క సౌందర్యాన్ని అనుభవించడానికి. సరే మేమే ఆ పెరుమాళని పిలుచుకొస్తామా అన్నట్టుగా వెళ్ళినటువంటి ఆ ఇంద్రియాలని ఒక్కటి కూడా తిరిగి రాలేదు. సరే వెంటనే మనసు గారు ఏం చేశారట, పెద్ద శౌర్యం కలిగిన దాని వలె సరే అన్నింటినీ నేనే తీసుకొస్తాలే ఆళ్వారే అని మనసు గారు బయలుదేరారట. వెళ్ళినటువంటి మనసు గారు ఎన్నెంజినారు అంగే వదుంగినారు అన్నట్లుగా ఆళ్వార్ల యొక్క మనస్సు తిరిగి రాలేదు. కాబట్టి నా ఇంద్రియాలన్నీ కూడా వెళ్ళిపోయాయి ఆయన దగ్గరికే. నా మనస్సు వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఏం చేయాలి కనుక, కాబట్టి నేను కూడా తెంతిరుప్పేరే వెళ్తానని బయలుదేరింది ఆళ్వార్ నాయకి. ఎలా ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి కిందటి తిరువాయముడిలో ఇట్టకాలిట్ట కైగళాలిరుక్క అన్నట్లుగా ఎక్కడ వేసినటువంటి కాలు అక్కడే, ఎక్కడ వేసినటువంటి చెయ్యి అక్కడే పడి ఆ రీతిగా పడి ఉన్నటువంటి ఆళ్వార్ నాయిక అవస్థను అక్కడ ఎలా చెప్పారు? తాయిమార అవస్థలో పెరుమాళ్ళకి విన్నవించారు. అలా ఉన్నటువంటి ఆళ్వార్ నాయిక ఇప్పుడు అలా హఠాత్తుగా తెలివి కలగటం ఏమిటి? తిరువరంగం నుంచి బయలుదేరి తెంతిరుప్పేరే సుమారుగా 200 మైళ్ళ దూరం అక్కడ దాకా వెళ్ళగలిగేటువంటి శక్తి కలిగిందట. ఎలాగా? భగవంతుడి యొక్క నామానుసంధానం చేత. తాను స్వయంగా అనుసంధానం చేయటం, మా అమ్మ ఇలా అంటుంది అని చెప్పడం వల్ల తల్లిగారు మళ్ళా దాన్ని అనుభాషించటంతో వినటము అనటము రెండింటి వల్ల ఆడవాళ్ళకు మంచి శక్తి కలిగింది. తెంతిరుప్పేరేకి బయలుదేరారు. అయితే ఆళ్వార్ నాయక యొక్క తల్లిగారు చెలికత్తెలు వాళ్ళిద్దరు ఏమంటున్నారు? తల్లిగారు ఏమంటారు? మొదటి భాషలో తల్లిగారు మాత్రమే. తల్లిగారు ఏమంటున్నారు? ఇది నీ స్వరూపానికి తగినటువంటి విషయం కాదు, కాబట్టి నువ్వు ఇలా బయలుదేరి వెళ్ళిపోతే మన వంశానికి అపకీర్తి వస్తుంది, నువ్వు వెళ్ళొద్దు అంటున్నారు తల్లిగారు. వెళ్ళి చేరవలసిందే. మీ అంతటి మీరు దిగబెడితే ఏమవుతుంది? ఆ నింద మన వంశానికి తొలగిపోతుంది. అలా కాకపోతే వెళ్ళటం అనేది కన్ఫర్మ్. కాబట్టి మీరు దిగబెడతారా, నన్ను వెళ్ళమంటారా అంటున్నారు. నన్ను అడ్డగించద్దు అని అంటున్నారు ఆళ్వార్ నాయకి పాసనంలో. வெள்ளை திருசங்கடாதி ஏந்தி தாமரை கண்ணனின் நெஞ்சினூரே கொள்ளைக்களாகின்ற ఆత్తై కాణే నేను சொல்லுగేన్ అన్నమేరుగాల్. ఓ తల్లులారా మీకు ఏమని చెప్పమంటారు? வெள்ளச்சுகமவன் வீத்திருந்த வேறுவலியும் விழாவலியும் பிள்ளை குழா விளைய ஆட்டால் ஒலியும் அரா తిరుప్పేరయిల్ சேர்వన్ నానే. అదిగో వెள்ளచుకమవన్ వీత్తిరుంద, ఆ వేదాధ్యయనం చేసే వాళ్ళందరి చేత స్తోత్రం చేయబడేటువంటి స్వామి అక్కడ ఏం చేసిన ఆయన వీత్తిరుంద తిరుక్కోలాన్ని సేవించాలనే వెళ్ళాయట. ఆడవాళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ కూడా అవి తిరిగి రాలేదు సరి కదా, వాటిని తీసుకురావడానికి వెళ్ళిన మనసు గారు తిరిగి రాలేదు. ఆ ఊరంతా ఎలా ఉంటుంది? వేదవలియం విషావలియం. వేదాధ్యయన ఘోష, విషావలియం ఉత్సవాల ఘోష, పెళ్ళై కుజా విళయాటాల్ వలియం అరా తిరుప్పేరయు చేరువన్నాను. ఆ పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ ఆటల్లో కూడా సర్వేశ్వరక గుణానుసంధానమే కావటం చేత అలాంటి శబ్దాలతోటి కోలాహలంతో నిండి ఉన్నటువంటి ఆ తిరుప్పేరైకే నేను వెళ్తాను అంటున్నారు ఆళ్వార్ నాయకి. అందులో మనం ఎంతవరకు చెప్పుకున్నాం? వెள்ளై తిరుచెంగొడాది ఏంది తామరై కಣ್ಣన్ ఎన్నెంజినూడే. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? నా యొక్క హృదయంలో చురి చెంగోడు ఆది ఏంది, ఆ చుడులు తిరుగుతూ ఉండేటువంటి
అది శేషత్వాన్ని చూపిస్తున్నట్లుగా ఉన్నట్టుగా వంగినటువంటి ఆ శంఖత్తాళ్వాలని చక్రత్తాళ్వాలని ఆ శ్రీహస్తాల్లో ధరించేటువంటి స్వామి ఆ సౌందర్యం ఆడవాళ్ళని లాగేస్తోంది అన్నట్లుగా పూర్వపు పాసురాల్లో తిరువాముజల్లో కూడా పోరారాజు వెన్సెంగేంది వారాయ్ అని పిలిచినట్లుగా ఆ అనుభవమే మళ్ళా అనుసరించి రావటం చేత శంఖత్తాళ్వాలని చక్రత్తాళ్వాలని ధరించినటువంటి స్వామి తామరై కണ്ണన్ తామర లాంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి స్వామి. ఆడవాళ్ళకి ఏమిటి, ఆయుధాలని స్మరిస్తే వెంటనే నేత్ర సౌందర్యాన్ని అనుభవిస్తారు, నేత్ర సౌందర్యాన్ని అనుభవిస్తే వెంటనే ఆయుధ సౌందర్యాన్ని అనుభవిస్తారు. ఎందుకట, ప్రతికూలురైనటువంటి వాళ్ళకి అనుకూలురైనటువంటి వాళ్ళకి ఈ అనుకూలురైనటువంటి వాళ్ళకి ఈ రెండు కూడా సౌందర్యం లాగానే భాషిస్తాయి. ప్రతికూలురైనటువంటి వాళ్ళకి ఈ రెండు విరోధుల్లాగానే ఉంటాయి. ఎందుకని వాళ్ళకు మొదట ఆయుధాల యొక్క దర్శనం అవుతుంది. ఆయుధాలు ఎలా ఉంటే విరోధ నిరసన శీలతను తెలియజేసేట్లుగా ఉండేటువంటివి కదా ఆ శంఖత్తాళ్వారు చక్రత్తాళ్వారు. అదే రీతిగా నేత్రాలు కూడా, ఎందుకని అనాశ్రితులైన వాళ్ళ విషయంలో తీక్ష్ణతని కలిగి ఉంటాయి కదా ఆ నేత్రాలు, అనాశ్రితులు కాదు ఆశ్రిత విరోధుల విషయంలో. కాబట్టి ఆశ్రిత విరోధుల విషయంలో అంటే ప్రతికూలురైన వాళ్ళకి ఆయుధాలు ఎలాగా తమని నిరసించినట్లుగా కనబడతాయో, నిరసించే స్వభావం కలిగినట్లుగా కనబడతాయో, అలానే నేత్రాలు కూడా అలానే ఉంటాయండి. ప్రతికూలురైనటువంటి వాళ్ళకి నేత్రాలు ఎలా తమ సౌందర్యాన్ని వర్షిస్తూ దర్శనమిస్తాయో అలానే ఆయుధాలు కూడా ఆ కైకి తిరుక్కైకి చేరి అన్నట్లుగా శ్రీహస్తంతో చేరి ఉండి ఆ సౌందర్యాన్ని అనుభవించేటటువంటిగానే ఉంటాయి. అలాంటి స్వామి నింది నూడే నా యొక్క హృదయంలో ప్రవేశించి ఉన్నాడు, నా యొక్క హృదయం లోపల ఉన్నాడండి. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఇప్పుడు పుల్లై కడాగిన్న ఆప్తై కానీర్ పుల్లై కడాగిన్రా అంటే గరుడాల వాళ్ళని నడిపిస్తూ ఉండేటువంటి ఆ పదం దగ్గర నిన్న మనం ఉన్నాం. నిన్న మనం ఏదో చెప్పుకున్నాం కానీ అది కాదు అసలు విషయం. 87వ పేజీలో ముందల్లా ఏం చెప్పారు, అలా ఆడవాళ్ళ యొక్క హృదయంలో గరుడ ఆడవాళ్ళ మీద వేయించేసి ఉన్నాడు స్వామి అని చెబుతున్నారు కదా. గరుడ వాహనారూఢుడే విహరిస్తున్నాడని చెప్పారు కదా. ఆడవాళ్ళ యొక్క హృదయం అంత పెద్దదా అండి అంటే, ఎప్పుడైతే ఈయన మయర్వర మదినలం అనుగ్రహించాడో పెరుమాళ్ళు ఆడవాళ్ళకి, ఇప్పుడు ఆడవాళ్ళ హృదయం ఎంత విశాలమైపోయిందంటే త్రిపాద్విభూతి కంటే కూడా పెద్దదైపోయింది. అంటే త్రిపాద్విభూతే ఆడవాళ్ళ హృదయం కంటే చిన్నదైపోయింది. అంచేత చాలా విశాలంగా ఒక గరుడ సేవ ఏమిటి 9 గరుడ సేవలు కూడా చేసేటట్లుగా ఉన్నదట ఆడవాళ్ళ యొక్క హృదయము అంటూ. అలా హృదయంలో ఎవరికైనా ఉన్నారా అని అడిగితే పెరియాళ్ళవాళ్ళు కూడా ఏం చెప్పారు, అరవత్తం అడిగినోడు అడిగినోడుం అడిగే పార్కడలోడుం అరవింద పావైడుం తాను అగంబడి వందు పొగుందు అని. అది అరవత్తం అడిగినోడు ఆ ఆదిశేషుడనే పడక మీద అడిగే పార్కడలోడు, ఆ ఆదిశేషుడనే పడకతో పాటుగా ఆ పడకతో ఎక్కడ శయనించున్నాడు, పార్కడలు. ఆ పార్కడలతో పాటుగా అరవింద పావయం తాను ఆ పెరిపిరాట్టి తాను ఇద్దరు కూడా అగంబడి వందుపుగుండు వచ్చి నా హృదయంలో ప్రవేశించి ఉన్నారు అని పెరియాళ్ళవారు చెప్పినట్లుగా ఇదిగో నమ్మాళ్ళవాళ్ళు కూడా ఇది పుళ్ళై కడాగిన్న ఆత్తై కానీరు. అలా ఆ గరుడ వాహనారూఢుడై విహరించేటువంటి నా హృదయంలో విహరిస్తున్నాడు, ఆ విధానాన్ని చూడండి అంటూ. అంతేకాదు భగవంతుడు అలా ఎవరి హృదయంలోనే ఆయన వేంచేసి ఉంటాడా అంటే సుభాసేన ప్రకరణంగలిని అంటే భగవంతుడు ఒక విగ్రహంతో వేంచేసి ఉంటాడు అంటే అసలు ఆయనకి విగ్రహం అనేది ఉంటుందా, ఆయనకి వ్యాపకత్వమేనా, ఇది విగ్రహ రూపం కూడా ఉంటుందా అంటే ఉపాసకులైనటువంటి వాళ్ళకి విగ్రహ రూపంతో దర్శనమిస్తాడు అని. వాళ్ళు ఏ రూపంతో అయితే ఆయన ఉపాసన చేస్తారో ఆ రూపంతో దర్శనమిస్తాడు స్వామి అని చెప్తూ. అంతే, అందుకనే ఎవరికి దర్శనమిస్తాడో తస్సేష ఆత్మ వివృణతే తను స్వామి అని చెప్పినట్టుగా ఏ రూపాన్ని అయితే వీళ్ళు ఉపాసన చేస్తారో వాళ్ళకి అదే రూపంతో ఆయన దర్శనమిస్తాడు అని. ఆయనకి సర్వస్వమైనటువంటిది అదే. మరి సీతాపిరాటి విషయంలో సీతాపిరాటి జాడ తెలిపినటువంటి శ్రీ తిరువడికి కూడా బహుమతిగా ఏమిచ్చాడు, ఏష సర్వస్వభూతస్తు అని చెప్పబడేటువంటి తన తిరుమేనినే ఇచ్చినటువంటి వాడు కదా స్వామి. అయితే తిరుమేని కూడా ఇచ్చినటువంటి వాడు. అలా ఆయన ఒక విగ్రహంగా అంటే దివ్యమంగళ విగ్రహం కూడా ఆయనకు ఉన్నది అని చెప్పడం.
ఆ దివ్యమంగళ విగ్రహం ఉన్నది అని చెప్పడం వల్ల ఆయనకి వ్యాపకత్వం మాత్రమే ఉన్నదండి, దివ్యమంగళ విగ్రహం లేదు, ఒక రూపం లేదు అని చెప్పేటువంటి వాళ్ళ వాదన్ని నిరసింపచేసినట్లయినది అంటూ. ఎందుకని ఎలా నిరసిస్తారండి? మన ఆళ్వాళ్ళు, నమ్మాళ్వాళ్ళు ఏ బాటనైతే అనుసరించారో అదే మనకి ప్రమాణం. కాబట్టి ఆళ్వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు? పుళ్ళైక్కడాగిన ఆప్తైకాణీరు, ఎన్నెంజినుళ్ళే నా యొక్క మనస్సు లోపల పుళ్ళైక్కడాగిన ఆప్తైకాణీరు. ఆయన గరుడ వాహనారూఢుడై వేంచేసి ఉన్నటువంటి విధానాన్ని చూడండి అంటూ, ఇదో పుళ్ళైక్కడాగిన అగవాయిల్ నిండు సుజిక్కుం అత్తనేయో ఎన్ను அவன் துவரித்து ஒடிம்பிட்டு தாக்க ஓங்கான் அறிந்தாயோ ఎన్ను ప్రేరిత్తు మేళా నిற்கும். పుళ్ళై కడాగిన్న గరుడాళ్వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు స్వామి. అయితే ఆ గరుడాళ్వార్లట ఆళ్వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రీతితోటి అసలు కదలకుండా మెదలకుండా అలానే ఉండిపోయాట ఆ హృదయంలో. ఉండగానే పెరుమాళు గ్రహించాడు, ఏమిటి గరుడా ఇక్కడే ఆళ్వాళ్ళ హృదయంలోనే మొత్తం గరుడు సేవ ఏమిటి? చెంచురుప్పేరేలో ఇంకా ఇది ఆళ్వాళ్ళ హృదయంలో ఉంటే హృదయం లోపల గరుడ సేవ, ఈ హృదయం లోపల ఈ గరుడ సేవ అయిన తర్వాత బయటికి వెళ్ళి చెంచురుప్పేరేలో గరుడ సేవ జరిపించుకోవాలి కదా మనం. ఆ గరుడ సేవ జరగాలంటే నువ్వు బయటికి పోవాలి కదా అని ఇక్కడే ఉంటావా ఏమిటి? ఆళ్వాళ్ళ హృదయాన్ని విడిచిపెట్టి బయటికి రాకుండా అని ఏం చేశాట స్వామి? అగవాయిలు నిన్ను సుజిక్కుమత్తనేయో, ఈ లోపల లోపల ఉండి ఆళ్వాళ్ళ హృదయంలో ఉండి ఇక్కడిక్కడే చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటావా ఏమిటి అని. అవన్ త్వరిత్తు ఒడింబిట్టు తాక, పెరుమాళ్ళు త్వరిత్తు త్వర చేసి ఆ గరుడ బయలుదేరు బయలుదేరు, ఇంకా గబగబా ఇక్కడ గరుడ సేవ పూర్తి చేసుకోవాలి, చెంచురుప్పేరేలో మనం గరుడ సేవ చేసుకోవాలి. కాబట్టి ఆ వెంటనే త్వరిత్తు ఒడింబిట్టు తాక, త్వర చేసి ఆ శరీరాన్ని ఒకసారి సృచించగా ఓంగాన్ నీ అరిందాయో ఎన్ను ప్రేరిత్తు మేళా నిற்கும். ఓ స్వామి, నేను ఇలా మెల్లిగా ఆగిపోయినట్లుగా నువ్వు గ్రహించావా? సర్లే సర్లే బయలుదేరతాలే అని మేళా నిற்கும், తిరిగి బయటికి వస్తాట. ఎప్పుడు ఆళ్వాళ్ళ హృదయంలో గరుడాళ్వాళ్ళ మీద వేయించేసి స్వామి ఉన్నాడు. స్వామి అన్నాడు, ఏమిటి ఇక్కడే ఇక్కడే ఎన్నిసార్లు తిరుగుతావయ్యా, ఇంకా బయటికి వెళ్ళి గరుడ సేవ చేసుకోవద్దా అని. దానికి సరే స్వామి నువ్వు గ్రహించావా అని ఇంకా మళ్ళీ కదలటం మొదలు పెడతాట ఆయన. ఏమిటండి గరుడాళ్వాళ్ళకి ఆళ్వాళ్ళ విషయంలో అంత ప్రేమ? ఏ పెరుమాళని మించిన ప్రేమ గరుడాళ్వాళ్ళకి? అంటే ధీమత ఎంగిరపడియే పక్షపాతతోడే సేత్తయిలేయిరే అవను కుప్పని. ధీమత ఎంగిరపడియే, ఏమిటి ధీమత అంటే ఎవరిదా పదము? లక్ష్మణ స్వామిది. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమత నాట్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే ఇది సుందరకాండే. ధీమత ఎంగిరదు దృష్టాంతతయా వందరు ఇత్తనై పదత్తిల్. అదిగో దృష్టాంతతయ ధీమత అనేటువంటి పదం ఎలాగా? రామచంద్రుడి కంటే మించిన ప్రేమ లక్ష్మణ స్వామికి సీతాపిరాటి విషయంలో అని చెప్పినట్లుగా ఇక్కడ సర్వేశ్వరుడి విషయంలో సర్వేశ్వరుడి కంటే మించిపోయిన ప్రేమట ఎవరికి? గరుడ ఆళ్వాళ్ళకి ఆళ్వాళ్ళ విషయంలో. అందుకనే ఏం చేస్తాడు? పక్షపాతతోడే చేర్కయ్యిలేయిరే అవనుక్కు పని, తన యొక్క రెక్కలతో ఎగురుతూ ఆ సర్వేశ్వరుని ఆళ్వార్ నాయకి దగ్గరికి చేర్చడమే కదా గరుడ ఆళ్వార్లకు పని. అంటే పక్షపాతము అంటే ప్రీతి, అత్యధిక ప్రీతి అని ఒకటి. అంటే పక్షపాతం ఆళ్వాళ్ళ విషయంలో ఒక విధమైనటువంటి ప్రీతి అని, ఆ ప్రీతితోటే వచ్చి ఆయన్ని సర్వేశ్వరుని ఆళ్వాళ్ళ దగ్గర చేరుస్తాడు అని. కడాగింద్ర అదిగో అలా గరుడ సేవలాగా నా హృదయంలో ఆయన గరుడ ఆళ్వాళ్ళని ఎక్కి అలా విహరిస్తూ ఉంటే మీకైతే ఆ దృశ్యం కనబడట్లేదా అని అడుగుతున్నాడు తల్లి గారిని. అలా కడాగింద్ర భూతమాయ విస్మరిక్కిరిగోడండు భవిష్యమాయ ఉపదేశిక్కిరదండు. ఏదో ఎప్పుడో జరిగిపోయిందండి ఇలా నా హృదయంలో ఆయన గరుడాళ్వాళ్ళ మీద వేయించేసి అదంతా నా హృదయం అంతా గరుడ వాహన రూఢుడై వేయించేసి ఉండి తిరిగాడండి అని చెప్పే విషయం ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయింది అనుకుంటున్నారా? కాదు కాదు. భవిష్యత్ కాలంలో జరగబోతోంది అని చెప్తున్నారా? కాదండి. భూతకాలంలో జరిగిపోయిన విషయమూ కాదు, భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి విషయమూ కాదు. వర్తమానంలో కడాగింద్ర ప్రజెంట్ టెన్స్, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నది కడాగింద్ర అని వర్తమానుకు ఉపదేశం వేయడమో. అదిగో భూతకాలంలో జరిగిపోయింది అయితే ఆనాడు అలా జరిగింది కదా అని ఒక మాట చెప్పాలి మీతోటి. లేదా భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం అయితే ఇలా జరుగుతుందండి పలానప్పుడు ఈ ఉత్సవం అని అప్పుడు చెప్పాలి. కానీ ఆ రెండూ కాదే.
వర్తమానంలో ఇప్పుడు ఎదురుగా జరుగుతునే దానికి కూడా ఉపదేశం అవసరమా? అన్నయ్య మీరుగాడ్, ఓ తల్లులారా, మీకు ఎదురుగా జరిగేటువంటి సన్నివేశానికి కూడా ఉపదేశం అవసరమా? కాణీర్ అంటే కాణ్గిరిలీర్, మీకు ఆ దృశ్యం చూసే అవకాశమే లేదు, మీరు చూడలేరు. అదేమిటి? వర్తమానము కార్యకరమన్నికే యొజిగిరదు నిరోధిక్కిన నిర్బంధత్తాలేరే. మీకు ఒకటే ధ్యాస, ఎందుకు చూడలేరు? వర్తమానంలో ఎదురుగా వాళ్ళ హృదయంలో ఏది గరుడ వాహనారూఢుడై ఆయన విహరిస్తూ ఉంటే ఆ తల్లులు చూడలేకపోవడానికి కారణం ఏమిటి? ఏం చెప్తోంది ఆళ్వార్ నాయకి? కాంగిరిలేరు, మీరైతే ఆ దృశ్యాన్ని చూడలేరు. ఎందుకో తెలుసా? వర్తమానము కార్యకరమన్నిక్కే ఒదిగిరదు. వర్తమానంలో ఎదురుగా దృశ్యం కనపడుతూ ఉంటే కూడా, ఆ ఉత్సవం నడుస్తూ ఉంటే కూడా ఆళ్వార్ నాయకి తల్లిగారికి కనపడకుండా ఉండటానికి కారణం ఏమిటి? నిర్బంధత్తాలేరే. మీకు ఒకటే ధ్యాస, నా హృదయంలో ఏం జరుగుతుందో అది చూద్దామనే ధ్యాస లేదు మీకు. ఎంతసేపటికి అమ్మా నీ స్వరూపం ఇది కాదు, నీ స్వరూపం నశించిపోతుంది, మన వంశానికి నింద ఏర్పడుతుంది, కాబట్టి మీరు వెళ్ళకూడదని నిర్బంధించడంలోనే మీకు ధ్యాస తప్ప ఆ హృదయంలో ఏం జరుగుతోంది, మా అమ్మాయి ఏం చెప్తోంది చూడాలనే ధ్యాస లేదే. ఉంగలుక్కు కురఘోషం కేక్కెరువెల్లయ్యో, మీకు ఇలాగ ఎదురుగానే ఉన్నారు, వర్తమానంలో లోపల జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మీరు చూడలేకపోతూ ఉన్నారు, కనీసం చెవులతో వినద్దా? ఉంగలుక్కు మీకు కురఘోషము, ఆ రెక్కల యొక్క శబ్దం, గరుడాళ్వారు అలా అలా ఎగురుతూ ఆయన్ని తన భుజాల మీద ఎక్కించుకొని సర్వేశ్వరుని అలా అలా ఎగురుతూ ఉంటే ఆ రెక్కల చప్పుడైనా కేక్కిరదిల్లయ్యో, మీకు వినపడట్లేదా ఆ రెక్కల చప్పుడు? ఇదిగో ఇప్పుడు ప్రజెంట్ నా హృదయంలో ఆయన గరుడాళ్వార్ల మీద ఎక్కి విహరిస్తూ ఉన్నాడే, ఆ రెక్కల శబ్దమైనా మీకు వినపట్టలేదా? ప్రసిద్ధమాన అర్థము ఉపదేశిక్కవే ఎండువదే, ఎదురుగా ఇలా ప్రజెంట్ ఇలా మీకు వినపడేటట్టుగా ఆయన గరుడ వాహనారూఢుడై ఎగురుతుంటే మీకు రెక్కల చప్పుడు వినపడట్లేదు. ఇలా ఆయన ఎగిరేటువంటి ఆ సన్నివేశము మీకు కంటికి కనబడట్లేదు. ప్రసిద్ధమాన అర్థము ఉపదేశిక్కవేందువదే, ప్రసిద్ధమైనటువంటి విషయం, ఈ విషయాన్ని మీకు నేను ఉపదేశం చేయవలసి వస్తోంది అంటూ కాణీరు, మీరు దాన్ని దర్శించలేరు. ఎందుకు? పొంగళకు కండుం చెవియం ఎన్నిక్కే ఇరుందో, మీరు చూసే ఇది లేనట్లుగా ఉన్నారు. ఎందుకని? మీకు అసలు కన్ను చెవియం ఎన్నిక్కే ఇరిందో, మీకు కళ్ళు చెవులు ఉన్నట్టుగా లేవు, ఆ రెండు లేని వాళ్ళలాగా ఉన్నారు మీరు. నిషేధిక్కిరదు ఎన్నై పోలే ఉట్కన్నాలే కాణిగోళు. నిషేధిక్కిరదు అంటే ఇరిందో నిషేధిక్కిరదు అంటే మీకు కళ్ళు చెవి లేకపోతే కదా మీరు నిషేధిస్తున్నారు. ఇలాగా కన్నుంటే ఆ దృశ్యాన్ని చూసేవాళ్ళు, చెవి ఉంటే ఆ రెక్కల చప్పుడుని వినేవాళ్ళు, ఆ రెండు లేవు కాబట్టి మీరు నన్ను ఇలా నిషేధిస్తున్నారు. ఈ సన్నివేశాన్ని చూడటమో వినటమో చేస్తే మీరు నన్ను అలా నిషేధించరు కదా, అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు అని. అయితే ఎన్నై పోలే, మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఆ దృశ్యం చూడాలంటే ఎన్నై పోలే ఉట్కన్నాలే కాణిగోళ్, మీకు మనసు ఒకటి ఉన్నది కదా, ఆ మనసుతో దర్శించండి ఇప్పుడు, కాణిగోళ్ చూడండి ఇప్పుడు నా అని ఆళ్వార్ నాయిక అన్నయ్య మీరుగాడ్ అని తల్లిగారితో చెప్పడంతో అప్పుడు ఆవిడంటున్నారు కదా, నాంగల్ కండిలోం కండని చొల్లి కాణా ఎన్నార్ఘల్. నాంగల్ కండిలో, మాకైతే అదేం కనపడదులేమ్మా, కండని సొల్లి కాణాయ్, నువ్వు చూశానంటున్నావు కదా, నువ్వేం చూసావా చెప్పు, సొల్లి కాణాయ్ చెప్పవమ్మా, ఎన్నార్ఘల్ అన్నారు తల్లులు. ఎన్ సొల్లి చొల్లుగేన్, అసలు ఏం చెప్పమంటారా? ఎన్ సొల్లి చొల్లుగేన్, ఏం చెప్పగలను నేను? ఎనకు చొల్లలా వదిల్లై ఎన్న పాసరమిట్టు అత్తై చొల్లువదు, ఎనకు చొల్లలా, నాకు అసలు చెప్పడానికే సాధ్యం కావటం లేదు. ఆ దృశ్యాన్ని, ఆ సన్నివేశాన్ని, ఆ అనుభవాన్ని ఎన్న పాసరమిట్టు ఎత్తై చొల్లువదు, ఏ మాటలతోటి ఏ రీతిగా చెప్పమంటారు ఆ విషయాన్ని మీకు? పొంగల్ కన్నుక్కు విషయమాగారా పోలే ఎన్ వాక్కుక్కుం విషయమాగిరదిల్లే, మీకేమో కంటికి ఆ దృశ్యం కనబడనట్లుగానే నా యొక్క వాక్కుకి అందటం లేదు ఆ వైభవం. మీకు కంటికే దృశ్యం కనబడట్లేదు, ఆ వైభవాన్ని చెప్దామంటే నా వాక్కులు సరిపోవటం లేదు. ఇది ఇవర్కు నెంజు నెరైందడు వాయు కొళ్ళు విరదిల్లై కాణుం, ఎవరుకు నెంజు నెరైందడు వాయు కొళ్ళు విరదిల్లై కాణుం. మామూలుగా నోరేమో తింటుంది, నోరు మనస్సు రెండు ఉన్నాయి.
నోరు అనుకోండి ఇంతంత ఆహారాన్ని ఇంతంత ముద్దలు చేసుకొని గబగబా తినేయగలుగుతాం మనం. అంటే తినగలిగినటువంటిది నోరు. మనస్సు కూడా తింటుందా అండి? మనస్సు అసలు అసలు ఉండేదే అది సూక్ష్మం అండి. ఆ సూక్ష్మమైన మనసు ఏం తింటుంది కనుక, కాబట్టి దానికి తినే పద్ధతే లేదు. కానీ ఆళ్వారు ఏం చెబుతున్నారు? నెంజు నిరైందరు, మనసేమో నిండిపోయింది, వాయి కొళ్ళు విరదిల్లై, నోరేమో ఏది స్వీకరించలేదు. అంటే ఏమిటట? మనసంతా ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి స్వామి యొక్క దర్శనంతో మనసంతా నిండిపోయింది. ఆ దృశ్యాన్ని నేను నోటితోటి ఎలా చెప్పగలను? అందు వాయ్ కొళ్ళు గిరదెల్లై కాణం, ఆ మాటలే వాచామ గోచరం, ఆ వైభవం చెప్పాలని వాక్కుకు విషయమాగిరదిల్లై, నోటితోటి చెప్పలేకపోతున్నానగా అది అని ఒక విషయం. అంటే మనస్సంతా నిండిపోవటం చేత ఆనందంతో అది మాటల రూపంలో బయటికి రావటం లేదనేది ఒకటి కారణం. ఎన్సొల్లి చొల్లుగే, అసలు నేను ఏం చెప్పగలను? నాన్ బలహానియాలే సొల్ల మాటే, నేను బలహీనంగా ఉండటం వల్ల నేను దాన్ని చెప్పలేనరా. విషయం ఇయత్తారే సొల్లి ముడిక్కపోగాదు. అదిగో ఒకటి, నాను బలహానియాలే సొల్ల మాటేన్. మీరు అడిగారు ఏమని? నాంగల్ కండిలో మాకైతే కనబడట్లేదమ్మా, చూసావు కదా నువ్వేదో చెప్పమంటే. ఏం చెప్పగలను నేను? ఇత్యత్తాలే సొల్లి ముడిక్కపోగాదు. విషయం, ఏ విషయం? సర్వేశ్వరుడు అనేటువంటి విషయం. ఇత్యత్తాలి, ఇంత అని చెప్పడానికి సాధ్యం కానటువంటి విలక్షణమైనటువంటి వైభవం కావటం చేత సొల్లి ముడిక్కపోగాదు. చెప్పి ఇలాంటి వాడండి, అలాంటి వాడండి, ఈ వైభవం అండి అని చెప్పి ముగించడానికి సాధ్యం కాదు కదా ఆ విషయం అని. ఉంగళుకు ప్రతిపత్తి పండుగకు పరికరం ఎల్లాం అయ్యాల్, సొల్లత్తాన్ వేండా సొల్లత్తాన్ వేండా. అదిగో ఉంగళుకు ప్రతిపత్తి పండుగకు పరికరం ఎల్లాం అయ్యాల్. అసలు మీరు గ్రహించడానికి, విశ్వసించడానికి మీ దగ్గర ఆ పరికరమే లేదు. పరికరం ఏమంటే ఆలోచనే లేదు. సొల్లత్తాన్ వేండా, ఆ విషయాన్ని నేను చెప్పినా గ్రహించేటువంటి స్థితే మీకు లేదు. కళ్ళు లేవు, చెవులు లేవు అన్నట్లుగా ఉన్నారు. మీకు ఇంకా చెప్పవలసిన అవసరం ఏమున్నది కనుక. కాబట్టి ఎన్సొల్లి చెల్లుగే, ఏం చెప్పగలనరా మీకు అంటే వినే ఆసక్తి, చెబితే విశ్వాసము ఉంటే, ప్రతిపత్తి పండుగ ఇక చెప్పిన విషయంలో విశ్వాసం ఉంటే, విశ్వసించే మనస్సు ఉంటే మీకు చెప్పచ్చు. ఆ విశ్వాసమే లేనట్లుగా ఉన్నారే మీరు. మీకేం చెప్పగలను నేను? అన్నమేరు హాల్, ఓ తల్లులారా అని. ఎలా? జ్ఞాతాంశం కొండు బోధయంత పరస్పరం పన్నలా ఇత్తిరే సజాతీయగళానిగోళ్ ఆగిల్. అది ఎలా ఉండాలి? అన్నమీరుఘాల్, ఓ తల్లులారా. ఇక్కడ సజాతీయగళానిగోళ్ ఆగిల్ అంటే చెలికత్తెలైతే. చెలికత్తెలైతే ఎలా ఉంటుంది? జ్ఞాతాంశం కొండు, తెలిసినటువంటి అంశం ఏదో పట్టుకొని బోధయంత పరస్పరం పన్నలా ఇత్తిరే. చెలికత్తెలతో ఏడైతే నాకు ఆ విషయం తెలిసిందనుకోండి, తోటి చెలికత్తెలు ఒకే వయసు వాళ్ళు కాబట్టి అనేక విషయాలు పంచుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. సమానమైనటువంటి వయస్కులు, సమానమైన భావాలు, సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు కావటం చేత. కానీ మీరెవరు? అన్నమేరు హాళ్ళు, నాకంటే అంత పెద్దవాళ్ళు మీరు, మీకు నేనేం చెప్పగలను? అందుకని ఎన్సొల్లి చొల్లుగేను. చెలికత్తెలతోటైతే ఎన్సొల్లి చొల్లుగేను అన్న మీరుగా. చెలికత్తెలతోటైతే నా భావన ఇది అని ఏదన్నా తెలిసిన విషయాన్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది, సమవయస్కులు కాబట్టి. మీరు పెద్దవాళ్ళు, మీకేం చెప్పగలను నేను ఈ విషయం గురించి? ఎన్సొల్లి చొల్లుగేన్ అన్న మీరుగాల్ ఎనకోడుగిర వ్యసన తుక్కు పాసరమెల్లై. నాకు నడిచేటువంటి ఈ వ్యసనం, ఈ దుఃఖానికి చెప్పడానికి వెనక్కు ఓడుగిర, నాకు ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి ఈ దుఃఖ దశని చెప్పడానికి పాసరం వెళ్ళాయి, అసలు మాటలే లేవే అంటున్నారు ఆళ్వార్ నాయకి. అవస్థా జ్ఞానమిన్నిక్కే పదమై కొండ అడుగిరిగోళ్ ఇత్తనయ్యిరే. అదిగో ఇప్పుడు మనమ్మ ఏ దశలో ఉన్నది, ఏ అవస్థలో ఉన్నది అనేటువంటి ఆలోచనే లేకుండా పూర్వంలాగానే నువ్వు వెళ్ళకమ్మా, మన వంశానికి నింద, మన కులానికి అపవాదం వస్తుంది, ఇది నీ స్వరూపం కాదని పాత పాటే పాడుతూ ఉన్నారే మీరు. అసలు మా అమ్మాయి ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నది, ఏ అనుభవంలో ఉన్నది అనే భావాన్ని మీరు గ్రహించక్కర్లేదా? అవస్థా జ్ఞానం ఇన్నికే పదమై కొండ అడుగిరగోళ్ళు ఎత్తనయ్యిరే.
ప్రాచీనమైనటువంటి దశలోనే ఆ పాటే పాడుతూ ఉన్నారు కదా మీరు. నిషేధిక్కైకు అనువర్తనీయేగలాం అత్తనయ్యో వేండువదు. నిషేధిక్కైకు అనువర్తనీయేగలాం, నిషేధించాలి అంటే ఇలా తల్లే అయి ఉండాలా? తల్లి అయితే ఇంకా ఆవిడ కార్యం ఏమిటి? పిల్లలు ఏ చేస్తూ ఉంటే దాన్ని నువ్వు ఇది చెయ్యకమ్మా చెయ్యకమ్మా అని చెప్పడమే తల్లికి కార్యమా? పెద్దలైనంత మాత్రాన మీరేం చెబితే దాన్ని మేము అనుసరించేటట్లుగా ఉండాలా? అసలు పిల్ల దశ ఏమిటి, ఆ పిల్ల ఎలా ఉన్నది, ఆ పిల్ల దశకు తగినట్లుగా మనం ఎలా ఉండాలి అని ఆలోచించాల్సిన విషయం తల్లికి లేదా? నిషేధిక్కైకు అనువర్తనీయేగళం అత్తనేయో. అనువర్తించే వాళ్ళైతే నిషేధించడమే నా కార్యం. వారి భావాన్ని వారి యొక్క దశని గ్రహించవలసిన అవసరం లేదా అంటున్నారు. ఎంగళుక్కు కాణవం கேட்கவும் கண்ணும் செவியும் இல்லையாగిల్ నీ తాను చెయ్య పార్తది ఎన్నెన్నా. అయితే మీకు కళ్ళు చెవులు రెండూ లేవా అని ఇప్పుడు అడిగింది పాపం నాయిక. అడిగితే అప్పుడు వాళ్ళేమన్నారు? ఇప్పుడు అడిగింది కదా ఈ మాటలన్నీ కూడా, మీకు కళ్ళు లేవు చెవులు లేవు మీకేం చెబితే అర్థం అవుతుంది కనుక అని ఇన్ని అన్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు మళ్ళా అన్నమేరు గారు. ఎంగళుక్కు కాణవం కేక్కవం కన్నుం చెవియం ఎల్లయ్యాగిల్. మాకు చూడటానికి కళ్ళు లేవు వినటానికి చెవులు లేకపోతే నీ తాను చెయ్య పాతది ఎన్నెన్నా, అసలు నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావమ్మా అని అడిగారు వాళ్ళు. హితం సొల్లి మేక్క నినైప్పారిల్లాద ఊరిలే పోయి పువ్వు ఎత్తన ఎంగిరాళ్ళు. ఒకే పని నేను చేయాలనుకుంటున్నాను. హితం సొల్లి మేక్క, ఎప్పుడు హితవు కనపడగానే ఏదో ఒక హితాన్ని చెప్పి ఆ ఈ అమ్మాయిని ఆవిడ ఆలోచనలోంచి కాదు నా ఆలోచనలోకి తిప్పుకోవాలి అని ఎప్పుడు హితం చెప్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా. తల్లే ఎప్పుడు వెంటుండి ఇది ఇలాగా అది ఎలాగా, ఇది ఇలాగా అది ఎలాగా, నువ్వు ఇచ్చేస్తే తప్పు అది చేస్తే రైతు అని ఎప్పుడు హితం చెప్తూ ఉంటుంది కదా తల్లి కదా. ఆ బిడ్డ ఏమైపోతుందో అని తల్లిగారి భయం. అందుకని హితం సొల్లి మేక్కానినై పారిల్లాద ఊరిలే పోయి పువ్వు ఎత్తనై. నాకింకా హితం చెప్పి నన్ను ఏదో దిద్దుబాటు చెయ్యాలి, నన్ను వెనకడుగు వేయించాలని చూసేవాళ్ళు లేని ఊరికి వెళ్ళిపోతాను అంతే అని చెప్పేసింది అమ్మాయి. పిరిందు పోనారై నినైక్కవట్టాద దేశమిదే. అదో హితం చెప్పి నన్ను వెనకడుగు వేయించాలి, నన్ను ఆ భావంలోంచి మళ్లించాలనే వాళ్ళు లేని ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతానరా నేను. అంతేకాదు పిరిందు పోనారై నినైక్కవట్టాద దేశమిదే. ఆ దేశం ఎలాంటిది అనుకుంటున్నారు? అయ్యో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను అమ్మని విడిచిపెట్టొచ్చా, చెలికత్తెల్ని విడిచిపెట్టొచ్చా అని మీ అందరినీ గుర్తు చేయదు ఆ దేశం. అలాంటి దేశానికి వెళ్ళిపోతా నేను. పిరిందు పోనారై నినైక్కవట్టాద దేశమిదే. ఎడబాసి వెళ్ళినటువంటి వాళ్ళని మళ్ళా గుర్తు తెచ్చేటువంటి దేశం కాదది. నినైక్కవట్టాద దేశమిదే అంటే నోపజనం స్మరణ్ ఎంగిరపడియే. ఎలాంటిది అనుకుంటున్నారు ఆ దేశం? పరమపదం లాంటిది. పరమపదానికి ఒక ముక్త పురుషుడు వెళ్తే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, అతను ఎలా ఉంటాడో? నోపజనం స్మరణ్ ఇదం శరీరం అని తాను విడిచిపెట్టి వెళ్ళిన ఆ దేహాన్ని కానీ ఆ బంధువుల్ని కానీ మళ్ళా తలుచుకోడు అని ఉపనిషత్తు చెప్పినట్లుగా, అలానే నేను వెళ్ళే దేశం కూడా అలాంటిది. ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తానా, మళ్ళా మిమ్మల్ని గుర్తు చేయరు ఆ దేశం నన్ను. ఆ దేశం నాకు మిమ్మల్ని గుర్తు చేయకుండా ఉండేటువంటి దేశం అది. అలాంటి అని చెప్పినట్లుగా అక్కడ ఆయన ఎలా ఉంటాడు? వెళ్ళచ్చుకమవన్. ఆ ఆనంద ప్రవాహంలో మునిగిపోయాడు అన్నట్లుగా ఉంటాడట. సుఖమవన్, వెళ్ళచ్చుకం అంటే సుఖ ప్రవాహాన్ని కలిగినటువంటి వాడు అంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు ఆయన అని. సుఖ వెళ్ళత్తైవడయవన్ విశేష దశయిలం సంశేష జనితమాన నిరతిశే సుఖం మారాధవన్. ఎలా ఉంటాడు ఆ ఊర్లో ఆయన? సుఖ ప్రవాహంలో మునిగిపోయి ఉంటాడు. విశ్లేష దశయిలం, ఇదిగో ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టి వచ్చానే అని దుఃఖం ఉండాలా? ఆ దుఃఖం కూడా ఉండదు ఆయనకు అక్కడ. ఎలా ఉంటాడు? విశ్లేష దశలో కూడా సంశేష జనితమాన నిరతిశే సుఖం మారాధవన్. ఆవిడతోటి కలిసి ఉన్నప్పుడు ఏ ఆనందంతో ఉంటాడో ఆవిడని విశ్లేషించినప్పుడు కూడా అలాంటి ఆనందంతోనే ఉంటాడు. ఎలాంటి ఆనందం? కలిసినప్పుడు ఉండేటువంటి ఆనందమే విశ్లేషణలో కూడా పొందేటువంటి వాడు ఆయన. అలా వెళ్ళచ్చుకమవన్, సుఖ ప్రవాహంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు అక్కడ. పిరివిలుం అరయారు పడాదపడి కాణుం కలవిల్ అవన్ తేక్కిన సుఖాతిశయం ఇరుందపడి. పిరివిలుం ఎడబాటులో కూడా అరయారు పడాదపడి
కుడయాల పడియాన, కొరత లేనటువంటి, అంటే ఎడబాటులో కూడా ఏ కొరత లేదు ఆయనకి. ఇప్పుడు ఎడబాటు ఉన్నప్పుడు అయ్యో ఆళ్వార్ నాయకుని నేను విడిచిపెట్టానే, విశ్లేషణలో ఉన్నానే అని కాస్త దుఃఖమో ఏదో బాధో కలగాలి కదా. ఆ సుఖ ప్రవాహం ఎలాంటిదంటే ఆ బాధను కూడా గుర్తు చేయదు. అలాంటి సుఖంగా ఉన్నాడు ఆయన. పిరివిலும் అరయాడు పదాడపడి కాణం కలవిயில் అవన్ తేక్కిన సుఖాతిశయం ఇరుందపడి. అదో ఆ ఎడబాటులో కూడా ఏ కొరత లేనట్లుగా ఉండేటట్లుగా కదా. కలవిயில் కలతలో కలిసినప్పుడు అవంతేక్కిన అవన్ అనుభవించినటువంటి సుఖాతిశయం ఇరుందపడి, అంటే ఆ కలిసినప్పుడు పొందినటువంటి ఆనందమే ఇప్పుడు కూడా అనుభవించేటట్లుగా అలాంటి సుఖ వెళ్లల్లో ఉన్నాడు ఆయన అక్కడ ఆ ఊర్లో. వెళ్ళై వెళ్ళై అని వెళ్ళచ్చుకమవన్ అనేది ఒకటి. వెళ్ళై అంటే ప్రవాహం, వెళ్ళై అంటే ఎన్నుపాటమాన పోదు మరువత్త సుఖం ఎన్గై. మరువత్త సుఖం అంటే కొత్త మత్తదాన ఏ దోషము లేనటువంటి సుఖం. అంటే అసలు దుఃఖ అమిశ్ర సుఖం ఎన్నపడి, అంటే దుఃఖం అనేటువంటిది కలవని సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆయన అక్కడ. అలాంటి ఆ స్వామి అవన్ వీతిరుందా, ఆయన కూర్చొని ఉన్నటువంటి తెన్ తిరుప్పేరయిల్, అలాంటి స్వామి వేంచేసి ఉన్నటువంటి తెన్ తిరుప్పేరయిల్ ఎన్ను అన్వయం. ఇట్టకైగళ ఇరుక్కిర విరుప్పు ఎదిరితట్టా ఇరుక్కిర విరుప్పిరేయుడు. నాయిక ఎలా ఉంది? ఇట్టకైగళ ఇరుక్కు, ఎక్కడ వేసిన చెయ్యి అక్కడే, ఎక్కడ వేసిన కాలు అక్కడే అన్నట్లు ఈవిడ స్థితి పరంతిలో లేనట్టుగా ఉన్నది. ఈవిడ మోహపడిపోయి ఆయన ఎలా ఉన్నాడు? ఇట్టకైగళ ఇరుక్కిర విరుప్పుకు ఎదురుతట్టా ఇరుక్కిర. ఎలా? ఎదురుతట్టు పూర్తి వ్యతిరేకం. ఈవిడేమో దుఃఖంతో మోహపడిపోయి ఉన్నది, ఎక్కడ వేసిన కాలు అక్కడే, ఎక్కడ వేసిన చెయ్యి అక్కడే. ఆయన వెళ్ళచ్చుకమవన్ ఆనంద ప్రవాహంలో మునిగిపోతూ ఆయన అక్కడ దర్జాగా కూర్చొని ఉన్నటువంటి స్థితి ఆ తిరుప్పేరైలో. అంటే ఈవిడ యొక్క స్థితికి పూర్తిగా వ్యతిరేకమైన దశలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. ఈవిడకేమో ఒళ్ళు మోహపడిపోయేటువంటి దుఃఖం, ఆయనేమో ఆనంద ప్రవాహం. ఈవిడేమో తనకి ఎక్కడ వేసిన కాలు అక్కడే, ఎక్కడ వేసిన చెయ్యి అక్కడే అన్నట్టు పడి ఉన్నది. ఆయనేమో చక్కగా దర్జాగా ఆనంద ప్రవాహంలో అనుభవిస్తూ ఆనందంలో మునిగి కూర్చొని ఉన్నాడు ఆయన. అది ఇత్తలయ్యై తుడిక్క విట్టు తన ఐశ్వర్యంతో సుఖోత్తరమాగ ఇరుక్కిరపడి. అంతగా ఎందుకండి అలా కూర్చున్నాడు ఆయన? తన ఐశ్వర్యం తెలిసేటట్లుగా కూర్చున్నాడండి అక్కడ. ఎందుకు? ఇత్తలయ్యై తుడిక్క విట్టు, ఇది ఆళ్వార్ నాయకుని బాగా బాధ పెట్టాడు కదా. తన ఐశ్వర్యంతో, తన ఐశ్వర్యం చూసారా, నా గొప్పతనం ఎలాంటిదో తెలుసా? ఆళ్వార్ నాయకుని కూడా దుఃఖ పెట్టగలిగా నేను. ఆళ్వార్ నాయకుని దుఃఖ పెట్టినటువంటి ఒక ఐశ్వర్యం అట ఇప్పుడు ఆయనకి అది. ఇది ఇత్తలయ్యాయి తుడిక్క విట్టు తన ఐశ్వర్యంతో సుఖోత్తరమాగ ఇరుక్కిరబడి. సుఖోత్తరం అంటే బాగా సుఖంగా కూర్చొని ఉన్నటువంటి ప్రకారం ఆయన. అవన్ వీతిరుందా అంటే ఇంతకంటే సుఖం ఇంకేం లేదన్నట్లుగా అంత దర్జా కూర్చున్నాడు అనమాట ఆయన. కారణం, ఆళ్వార్ నాయకుని బాగా ఏడ్పించాను కదా, ఇప్పుడు కూడా ఏడిపిస్తూనే ఉన్నాను కదా, ఆవిని విశ్లేషం ఎడబాసాను కదా, హాయిగా ఉంది ఇప్పుడు అన్నట్లుగా కూర్చుంటాడు అనమాట ఆయన. అవన్ వీతిరుందా ఇత్తలయ్యై తోర్పిట్ట తన్ వెత్తి ఎల్లాం అవ్విరుప్పిలే తోత్తుంబడి ఇరుందా. అవన్ వీతిరుందా, ఆయన వేం చేసి ఉన్నాడు చూసారా, ఎలా కూర్చొని ఉంటాట ఆయన. ఇత్తలయ్యై తోర్పిట్ట తన్ వెత్తి ఎల్లాం, ఆళ్వార్ నాయకుని చూసారా ఓడించాను అని. ఇప్పుడు నేను జయించా, విజయాన్ని పొందినటువంటి వాడిని నేను ఎవరి మీద? ఆళ్వార్ నాయకు మీద అని తన విజయమంతా తెలిసేటట్లుగా అవ్విరుప్పిలే తోత్తుంబడి ఇరిందా అలా కూర్చుని ఉంటాట ఆయన. అంటే ఆయన కూర్చున్న విధానం చూడగానే ఒక విధమైనటువంటి విజయ గర్వం. ఏమిటా విజయ గర్వం? ఆళ్వార్ నాయకుని ఓడించేశాను కదా నేను అనేటువంటి ఆ విజయ గర్వం కనపడేటట్లుగా అలా కూర్చొని ఉంటాట ఆయన. అవన్ మే మరందపడి ఇరుందా నామే మరందిరుక్కవో. అవన్ మే మరందపడి ఇరుందాల్, ఆయన తన స్వరూపాన్ని, మెయ్యి అంటే తిరుమేని అని చెప్పుకోవచ్చు కదా. ఆయన మేమరందపడి ఇరుందాలంటే ఆయన తన యొక్క వైలక్షణ్యాన్ని, అంటే తన స్థితి ఏమిటో తాను మర్చిపోయాడు. నాము మేమరందిరుక్కవో. మరి అలాంటప్పుడు మన స్వరూపాన్ని మనం మర్చిపోతామా? మర్చిపోం కదా. ఆయన మనల్ని మర్చిపోయాడు. విశ్లేష వ్యసనం ఏం లేదా ఆయనకి ఇప్పుడు.
వాస్తవానికి ఆయనే ఈ ఆళ్వార్నాయకు ఉన్నటువంటి స్థితికి పరుగులు పెట్టుకుంటూ రావద్దు. కానీ ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆయన విజయ గర్వంతో కూర్చున్నాడు అక్కడ. అవన్ మేమరందపడి இருந்தா నాము మేమరందిరుక్కవా. ఆయన మర్చిపోతే మర్చిపోయాడు, మనం మర్చిపోతామా? మన స్వరూపం ఏమిటి? ఆయన్ని పొందడమే మన స్వరూపం అయినప్పుడు మనం మర్చిపోలేం కదా. అవన్ మురై తప్ప నిన్న నా ముమ్మరై తప్పు ఎత్తనయ్యండు. ఆయన ఇప్పుడు క్రమం తప్పాడు కాబట్టి మనం కూడా క్రమం తప్పి ప్రవర్తించడమే. అదేమిటండి? ఇప్పుడే కదా ఆయన తనను తాను మర్చిపోయాడు, తన స్వరూపం ఏమిటో మర్చిపోయాడు. ఆళ్వార్నాయకు యొక్క దుఃఖాన్ని తొలగించాలనే ఆలోచన ఆయన మర్చిపోయాడు. కానీ మనల్ని మనం మర్చిపోకూడదు కదా. మన స్వరూపం ఏమిటి? ఆయన్నే పొందడమే కదా అన్నారు ఆళ్వార్నాయకి. ఆ వెంటనే ఏమన్నారు? పరిపూర్ణనాయ్ లైన్ మారిందండి. నాముమ్మే మరందిరుక్కవం పరిపూర్ణనాయ్ అవన్ చెరుక్కాలే ఇరుందాల్ కురైవాళరాయనో పొడుగిర నామం ఇరుక్కవో. అదిగో పరిపూర్ణనాయ్ అవన్ చెరుక్కాలే ఇరుందాల్. ఆయన పరిపూర్ణుడు, గర్వంతో కూర్చొని ఉన్నాడు అక్కడ. కురైవాళరాయనో పొడుగిర నామం ఇరక్కవో. కురైవాళరం మనం కొరత కలిగినటువంటి వాళ్ళం. మనం నో పొడుగిర నామం, ఆ కొరతతోటి బాధపడుతూ ఉండేటువంటి నామం ఇరుక్కవో. మనం ఇలానే ఉంటామా ఈ కొరతతోటి? అవన్ మురై తప్ప నిన్నాళ్ళు నాము మురై తప్పు మెత్తనయ్యండు. ఆయన క్రమం తప్పాడు. ఆయన స్వరూపం మనల్ని రక్షించడం అనేటువంటి ఆ క్రమాన్ని ఆయన తప్పాడు కదా. నా ముమ్మరై తప్పు మెత్తనయ్యన్ను. మనం కూడా మన క్రమం తప్పుతాం. క్రమం ఎలా ఉండాలి? ఆనాడు సీతాపిరాట్ ఎలా ఉన్నది? తత్ సత్య సదృశం భవేత్. అదిగో ఆయన వచ్చి రక్షించినప్పుడు రక్షించబడటం అనేటువంటిది మన స్వరూపం అని అలా ఎదురు చూసింది కదా. మరి ఇప్పుడు అలా ఉండగలమా మనం? ఆయన క్రమంలో ఆయన ఉంటే, ఇది సీతాపిరాట్ అయితే ఉండగలిగింది అంతకాలం. అదే వాక్యం తర్వాత కూడా చెప్పదు. పిరిందాలు మురై పార్తిరుక్కలా విషేత్తడనే కలందో మాగిలండో. అదిగో సీతాపిరాటి ఎలా 10 మాసాలు ఎడబాసి ఉన్నప్పటికీ కూడా ఇది మన స్వరూపము తప్తస్య సల్సంభవేతని అలా ఆవిడ ఎదురు చూస్తూ ఉండగలిగింది. కానీ ఈ విషయం అలాంటిదా? కాదు కదా. ఎలాంటిది? పిరిందాల్ మురై పార్తిరుక్కలా విషేత్తడనే కలందో మాగిలండో. ఎడబాసినప్పటికీ కూడా 10 మాసాల పాటు ఎడబాసిన సీతాపిరాట్ ఉండగలిగింది. కానీ ఈ విషయం అలాంటిది కాదే. అంతగా ఎడబాస్తే మురై పార్తిరుక్కలా విషేత్తు. పర్వాలేదులేండి, ఎడబాసాడు, ఒక క్రమం ఉంటుంది కదా. ఆయన వచ్చి రక్షించినప్పుడు రక్షిస్తాడు, దర్శనం ఇచ్చినప్పటికీ ఇస్తాడు అని అనిపించేటువంటి విషయమా? అలాంటి విషయంతో కలిస్తే అలానే ఉండొచ్చు. ఆది ఇరుక్కులావదు. మనం కూడా అలానే సర్లేండి, ఇప్పుడు రాలేదా, రేపు వస్తాడా, రేపు రాడా, ఒక నెల తర్వాత వస్తాడా, వచ్చినప్పటికీ రానివ్వండి అని మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ అలాంటి విషయం కాదే అది. ఒక్క క్షణం ఆయన్ని ఎడబాస్తే ఉండలేనటువంటి వైలక్షణ్యం ఆ విషయానికి ఉన్నది. అలాంటి విషయ వైలక్షణ్యం కలిగినటువంటి ఆ స్వామి ఎడబాస్తే సీతాపిరాట్ లాగా నేను ఉండగలనా? ఉండలేను. అది స్థితి. ఆయన క్రమం తప్పాడు. ఆయన క్రమం ఏమిటి? రక్షించడం. నా క్రమం ఏమిటి? ఆయన వచ్చి ఆయన చేత రక్షింపబడటం. ఆయన క్రమం తప్పినప్పుడు నా స్వరూపం ఇదే అని నేను ఆరి కూర్చోగలనా? ఆరి ఇరుక్కులామో ఆరిక్కురావదు. మురయ్యై అழித்தாகிலும் మడలై ఎడుతు కొండు పోం ఎత్తనయ్యందో. ఎలాంటి విషయం అది? మురయ్యై అழித்தாகிலும், ఆ క్రమం నశించిపోయినప్పటికీ కూడా మడలై ఎడుతు కొండు పోం ఎత్తనయ్యందో. మడల గ్రహణం చేసైనా సరే పొందాలి అనుకునేటువంటి విషయం కదా అది. అలాంటి విషయానికి ఒక క్రమం, ఆయన క్రమం తప్పి కూర్చున్నప్పుడు మనకు ఆ క్రమం ఏమిటి? క్రమం తప్పైనా సరే పొందాలి అనుకునేటువంటి విషయం కదా అది. అంద్రో నమక్కే నలమాదలిల్ ఎన్న కలవదిరే. అదిగో తిరుమంగయ్య ఆళ్వాళ్ళు కూడా అదే మాట చెప్పారు కదా. మనకి ఏదైనా ఆయన క్రమాన్ని, ఆయన స్వరూపాన్ని ఆయన విడిచిపెట్టకుండా ఉండి మనల్ని రక్షిస్తే మనం ఏ ప్రయత్నం చెయ్యం. కానీ ఆయన స్వరూపాన్ని ఆయన విడిచిపెట్టేస్తే మనకి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ కార్యం చేయడమే మన పని కదా అది. నమక్కే నలమాదలిల్. మనకేదైనా మన మంచిని మనం చూసుకోమా? ఆయన స్వరూపాన్ని ఆయన విడిచిపెట్టేశాడు, అప్పుడు మన కార్యం మనం చేసుకోవచ్చు కదా అని తిరుమంగయ్య ఆళ్వారు చెప్పినట్టుగా ఆడవాళ్ళు కూడా ఏమంటున్నారు ఇక్కడ? మెళ్ళై చుగమవన్ వీర్తిరుందా. అదిగో ఆయన అలా ఆనంద ప్రవాహంలో వేంచేసి ఉన్నాడు. గర్వం ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టేశాననే, ఓడించాను, గెలిచాననే ఒక విజయ గర్వంతో వేంచేసి ఉన్నటువంటి ఆ స్థానం. మరి అక్కడికి నువ్వు వెళ్ళకూడదమ్మా.
ఆయన స్వరూపాన్ని విడిచిపెట్టాడు. నా స్వరూపాన్ని పట్టుకొని ఏమిటి ప్రయోజనం కనుక, కాబట్టి వెళ్ళే తీరుతా అని ఎలా ఉంటాడని ఆ ఊరు ఎలా ఉంటుంది? వేదవలియం అవన్ నెంజు ఒజిందు పజం పునర్పు కేలా నిన్నాన్ కాణుం. వేద వలియం, వేద శబ్దం. ఎలా ఉంటాడు ఆయన? అవన్ నెంజు ఒజిందు, మనస ఆళ్వార్ నాయకికి విడిచిపెట్టేశాడు. అక్కడ కూర్చున్నాడు ఆయన. ఎలా ఉంటాడు ఆయన? పజం పునర్పు కేలా నిన్నాన్ కాణుం. ఇదిగో మనుష్యులు పెట్టుకొని ఏదో అన్ని వింటూ ఉంటాట. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్ని. జీతం ఇచ్చి మనుషులను పెట్టుకునేవాడు కొంతమందిని, అంటే మనుషులు పెట్టి జీతాలు ఇచ్చి స్తోత్రం చేయించుకుంటూ ఉంటాడు. ఏది జీతాలు ఇవ్వకుండా కైంకర్య రూపంగా కొందరి చేత స్తోత్రాలు చేయించుకుంటూ ఉంటాడు. ఇది ఆయన చేసేటువంటి పని. ఏం చేస్తూ ఉంటాడు గనక అలా కూర్చుంటాడు. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, లేకపోతే ఇంకొక వైభవం కలిగినటువంటి వాడివి అని ఇలాంటి మాటలేక ఎప్పుడు ఆయన్ని పొగడేటటువంటివే ఆ వేదాలన్నీ కూడా. వేదాలన్నీ కూడా ఏం చెబుతున్నాయి? ఆయన వైభవాన్ని. అలా కూర్చుంటాడు విజయ గర్వంతో. తన యొక్క చరిత్రలన్నీ ఇది అలా వింటూ తల ఊంచుకుంటూ ఆ సింహాసనంలో కూర్చొని ఆ వేదాలన్నీ వాళ్ళు సేవిస్తూ ఉంటే ఈయన వింటూ ఉంటాడు. ఇది ఈయన చేసే కార్యం అక్కడ. ఇది అవన్ నెంజు వజిందు పజం పునర్పు కేలా నిన్నాన్ కాణుం. మనసునేమో ఇక్కడ విడిచిపెట్టేశాడు, అక్కడేమో అవన్నీ వింటూ కూర్చున్నాడు. అదావదు అంటే ఏం వింటాడండి? పండు తాన్ వెన్న వ్యక్తి మాలయగలై కేక్కయ్యిరే. అది పూర్వం తాను చేసినటువంటి విజయాలన్నీ కూడా, ఇదిగో నువ్వు రామావతారం ఎత్తావు, ఆ రావణ సంహారం కావించావు, కృష్ణావతారం ఎత్తావు, ఇదిగో ఆ కంసుని సంహరించావు, లేదా భూభారాన్ని తొలగించావు. ఇవన్నీ ఆయన విజయ వార్తలు కదా. ఇవన్నీ వింటూ కూర్చుంటాడు. అలాగా కూర్చొని ఏం చేస్తాడు? అదావదు జతంతే పుండరీకాక్షయన్నిర వెత్తిమాలయగలిరే. జతంతే పుండరీకాక్ష, జయించావయ్యా స్వామి అని వెత్తిమాలయగలిరే. ఆయన యొక్క విజయ వార్తలని వాళ్ళు పాడుతూ ఉంటారు. వేదం అంటే అదే కదా, ఆయన వైభవాన్ని చెప్పేటువంటిదే. ఆ వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళందరూ ఏం పాడుతూ ఉంటారు? నీకున్న గొప్పతనం ఇది, నీకున్న గొప్పతనం ఇది, ఇది గొప్పతనం, ఈ విజయం సాధించావు, ఆ విజయం సాధించావు, ఇదే కదా. అవన్నీ వింటూ కూర్చుంటాడు అక్కడ. అది ఆయన చేసేది. అది ఒక శబ్దం. విజావలియం, ఉత్సవాల కోలాహలం. ఎవడై తోర్పిత్తదుక్కు నెయ్యాడలు పోత్తుగిరపడి. ఆ ఊర్లో ఇప్పుడు ఒక ఉత్సవం జరుగుతోందండి. ఏమిటి ఇప్పుడు ఉత్సవం? ఎవడై తోర్పిత్తదుక్కు నెయ్యాడలు పోత్తుగిరపడి. నెయ్యాడలు, నేటి వసంతాలు చల్లుకుంటారట కేరళ ప్రాంతంలో. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని ఏం చేస్తాడు? కేరళ ప్రాంతంలో నేటి వసంతాలు చల్లుకున్నట్లుగా ఇప్పుడు ఈయన కూడా ఆ టెంటిరుపేరేలో కూర్చొని నేటి వసంతాల ఉత్సవమా అన్నట్లుగా ఉత్సవం చేసుకుంటూ ఉన్నట్ట. ఏమిటి, ఎందుకు ఈయనకి ఉత్సవం ఏమిటండి? ఇప్పుడు ఏదైనా పెరియ అధ్యయన ఉత్సవాలా? ఆ మాసం కాదు. అదే పోగానే తై మాసం వస్తుంది, బ్రహ్మోత్సవాలా? అవి కాదు. అదిగో వసంతోత్సవాలా? అవి కాదు. లేదా ఆళ్వార్ల తిరునక్షత్ర ఉత్సవాలా? అవి కాదు. మరి ఇంతకీ ఏం ఉత్సవాలు జరుగుతున్నాయని టెంటిరుపేరేలో? ఆ ఉత్సవాల ఘోష, ఉత్సవాల వల్ల కలిగేటువంటి వాయిద్యాల ఘోష, అదంతా ఏమిటి ఆ ఊర్లో అంటేనట, నేను ఆళ్వార్ నాయకుని జయించాను కాబట్టి ఆ విజయ ఉత్సవం జరుపుకోవాలి అని, నేతి వసంతాలు ఆడుకోవాలని అలా కూర్చొని ఆ ఉత్సవాన్ని జరిపిస్తున్నాడు. అది ఆ ఊర్లో ఉండేటువంటి ఉత్సవ ఘోష. ఇప్పుడు ఆ ఉత్సవం కారణం ఏమిటి అంటే బ్రహ్మోత్సవాలండి? కాదండి, అలాంటివి ఏం కాదండి. ఇప్పుడు ఏ మాసము కాదు. ఈ మాసంలో ఉత్సవం ఏమిటంటే ఆళ్వార్ నాయకిని ఓడించాను అనేటువంటి విజయ వార్తతోటి అదిగో విజయ ఉత్సవాలు జరుపుకుంటున్నట్ట ఆయన అక్కడ. నెయ్యాడో పోతు తీర్థం. అసలు ఆ ఊరే ఎలా ఉంటుంది? విజావలియం అర. అక్కడ అసలు ఉత్సవాలకి ఎరతెరిపే ఉండదు. ఎలాగా? తీర్థం ప్రసాదిత పిత్తైనాళే తిరుమలై శాత్తానిర్కుం అత్తనే. తీర్థం ప్రసాదం. ఈవేళ అయిపోయింది ఉత్సవం, శాత్ అయిపోయింది, మరలా మరు రోజే ఇంకో ఉత్సవం ఆరంభం. అలా ఉత్సవాలు అనేటువంటి దానికి ఆ ఊళ్ళో ఎడతెరపే ఉండదు. ఒక ఉత్సవానికి ముగింపు, ఇంకొక ఉత్సవానికి ఆరంభం. అలా ఉండేటువంటి ఊరు. ఎలా ఉన్నట్టు ఆయన? శమంతక మణి కైపట్ట పెన్బు అక్రూరన్ అడుత్తడుత్తు అశ్వమేధం పండినా పోలే. ఆ ఊర్లో ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు కదా. ఒక ఉత్సవం అయిపోగానే ఒక ఉత్సవం. ఎలానట? శమంతకమణి లభించిన తర్వాత అక్రూరుడు అడుగడుక్కి అశ్వమేధ యాగాలు చేశాడు.
అయితే అవరుక్కుం అడుత్తడుత్తు ఉత్సవమాయ చెల్లుగిర ఇత్తనే. అదే రీతిగా ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్న స్వామికి కూడా అడుగడుక్కి ఉత్సవం. అయితే శమంతకమణి లభించిందని ఆ ధనంతో అడుగడుక్కి ఉత్సవం చేసుకున్నాడు. ఎవరు? అడుగడుక్కి అశ్వమేధ యాగాలు చేశాడు. ఎవరు? అక్రూరుడు. అయితే దానికి పూర్తి వ్యతిరేకమట. ఇక్కడ శ్రీరత్నమైనటువంటి నమ్మాళ్ళవారి నాయకిని విడిచిపెట్టాను అనేటువంటి ఆనందంతో ఈయన అడుగడుక్కి ఉత్సవం చేసుకుంటున్నట్ట. ఈయన ఎలాంటి వాడయ్యా అంటే చక్రవర్తి తిరుమహల్ లాంటి వాడట. సీతాపిరాటిని ఆ గంగా తీరంలో విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత లక్ష్మణస్వామి రామచంద్రుడు ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడండి. ఎందుకు? సీతాపిరాటి లేకపోయినా పక్కన బంగారు సీతను పెట్టుకొని చేశాడు కదా అశ్వమేధ యాగాలు. అలా సీతాపిరాటిని విడిచిపెట్టేశాను అని చెప్పి ఈయన అశ్వమేధ యాగాలు రామచంద్రుడు చేసినట్లుగానే ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టేశానండి అని ఈయన కూడా అడుగడుక్కి ఉత్సవాలు చేసుకుంటున్నట్ట. ఎలా? శమంతకమణిని పొందాను అనే ఆనందంలో ఆ ధనాన్ని వినియోగించుకుంటూ అశ్వమేధ యాగాలు చేశాడు అక్రూరుడు. కానీ ఈయన దానికి పూర్తి వ్యతిరేకంగా అదిగో ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టాను అనే ఆనందంలో అడుగడుక్కి ఉత్సవాలు చేసుకుంటున్నాడు. శ్రీరత్నమిదేయవన్. మరి ఈయనే రత్నం లభించిందని అంటే ఆయనకేమో శమంతకమణి లభించిందని చేసుకున్నాడు. మరి ఈయనకేం లభించిందండి? శ్రీరత్నమైనటువంటి ఆళ్వార్ నాయకుని విడిచిపెట్టాడు. అది ఈయనకి లభించింది. ఇవర్ ఇరుక్కిర విడమిరే మంగళ ఘోషంగల్ మారి కిడక్కిరదు. ఇవల్ ఇరుక్క విడమిరే మంగళ ఘోషంగల్ మారి కిడక్కిరదు. ఆయన పరిస్థితి అది తెంతిరుప్పేరేలో. కానీ ఇప్పుడు ఆళ్వార్ నాయక్ ఎక్కడుంది? ఇక్కడుంది, తిరుక్కురుగూరులో ఉంది. కానీ ఈవిడున్న చోట ఆయనకేమో అడుగడుక్కి ఉత్సవం. ఉత్సవం పూర్తయిన వెంటనే మరుసటి రోజు తొడక్కం ఇంకో ఉత్సవానికి. అది ఆయన పరిస్థితి. కానీ ఎవరు ఇరుక్కల వేమిరే మంగళ ఘోషంగలు మారికెరెక్కిరదు. ఈవిడ ఉన్నటువంటి ఆళ్వార్ తిరుగరు మాత్రం మంగళ వాయిద్య ఘోషే లేదు. ఎప్పుడు దుఃఖమే దుఃఖం. అది ఆళ్వార్ నాయకు ఉన్నటువంటి ఈ తిరుక్కురుగూరులో ఉన్నటువంటి స్థితి. అయితే పెళ్ళై కుడా విளையாட்டி ஒலியுமர பருவம் நிரம்பி இருக்க செய்தே நிஷேதிப்பார் இருக்க ஊரை விட்டு இருக்கிற ஊரை விட்டு பருவம் நிரம்புவதற்கு முன்னே பகவத் அனுபவமே யாத்திரையாய் செல்லுவார் இருந்த ஊரில் போய் புகும் இத்தனை என்கிறாள். పరువం నిరంబి ఇరుక్క చేదే నిషేధిప్పారు ఇరుక్క ఊరే విట్టు. ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? పెళ్ళై కుజావిడై విளையாட்டு ఒలియుమర. ఆ పిల్లలంతా కూడా భగవంతుడి యొక్క గుణాలని అనుసంధానం చేసుకుంటూ ఉండేటువంటి ఒక శబ్దం ఆ ఊరంతా వ్యాపించింది. అయితే ఆ ఊరు ఎలాంటిది? పరువం నిరంబి ఇరుక్క చేదే నిషేధిప్పారు ఇరుక్కిర ఊరై. ఈ ఊరు ఏది? ఆళ్వార్ తిన్నగరి. వయసు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు నిషేధము, నిషేధం, నిషేధం. నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు. ఇవే నిషేధాలు కలిగినటువంటి ఈ ఊరిని విడిచిపెట్టాలనుకుంటున్నాడు. అయితే ఆనాడు విభీషణుడు కూడా అన్నైనటువంటి రావణాసురుని విడిచిపెట్టి అప్పుడు కదా రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి చేరాడు. కానీ ఎవరో చెప్పినట్లుగా అయ్యా నువ్వు మీ అన్నగారిని విడిచిపెట్టి వెళ్తున్నావు అంటే రామచంద్రుడిని చేరుకోగలిగేవాడా? చేరుకోలేకపోయేవాడు. అలానే రావణుడిలాగా నశించిపోయేవాడు. అలానే ఇక్కడ వీళ్ళు కూడా ఎప్పుడూ నిషేధం, నిషేధం, నిషేధం. కాబట్టి ఈ ఊరు విడిచిపెట్టేసి పరువం నిరంబుదర్కు ముందే వయసు రాకపూర్వమే భగవద్ అనుభవమే యాత్రయ్యాయి చెల్లువారు ఇరుంద ఊరిల్. అదిగో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా భగవద్ అనుభవమే యాత్ర. ఆ తెంతిరుప్పేరేలో అలాంటి ఊరికి వెళ్ళి నేను ప్రవేశిస్తాను అంతే. ఈ ఊర్లో ఏముంది? వయసు వచ్చినా కూడా అదిగో ఏ ఉత్సవానికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. అది మన స్వరూపానికి నశింపని అడ్డగించే ఊరిది. కానీ ఆ ఊరు ఎలా ఉంది? చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే భగవద్ అనుభవమే యాత్రగా ఉండేటువంటి ఊరది. అలాంటి ఊర్లోకి వెళ్ళి నేను ప్రవేశిస్తా. అయితేనట ఇప్పటికీ కూడా ఆళ్వార్ తిన్నగర్లో వివాహం కాని పిల్లలు అధ్యయనోత్సవాలని సేవించరట. ఎందుకంటే ఆ వేళ మరి ఎందుకు పెట్టారో. అయితే ఆళ్వార్ల యొక్క స్థితి చూసి ఆ ఊర్లో ఆ నియమనం ఏర్పాటు చేశారా అంటే కాదండి. ఆ ఊర్లో ఉన్న పెద్దలు ఏదో శ్రేయస్సును ఆలోచించి అధ్యయనోత్సవాలకు మాత్రం ఆ పెరియ ఉత్సవం అంటారు కదా, అధ్యయనోత్సవాల సమయంలో వివాహం కానటువంటి ఆడపిల్లలు ఎవరు అధ్యయనోత్సవ ఉత్సవంలో పాల్గొనరట. ఇప్పటికీ అదే పద్ధతట అక్కడ. అది అలాగా పరువం నిరంబువదற்கு ముందే
భగవదనుభవ యాత్రగా ఉండేటువంటి ఆ ఊర్లోకి వెళ్ళి ప్రవేశిస్తాను అంతే. அவ்வூரில் பருவம் நிரம்பாத பிள்ளைகளும் அகப்படா மகர நெடுங்குழைக்காதனுடைய ஒரு అసగిలే తోత్తు వారి వెరువా నెప్పరుగల్. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇంకా వయసు రావాల్సిన అవసరం లేదు, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళంతా మకర నెడుంకుழைకాదనుடைய ఆ మకర కొండల భూషణాలను ధరించాడే ఆ స్వామి, మకర కొండలాలను ధరించినటువంటి ఆ స్వామి యొక్క ఆ తిరుమేని సౌందర్యంలో తోత్తు ఓడిపోయి వారి వెరువా నెప్పరుగల్. ఆయన్నే మకర నెడుంకొడే కాదనని ఆయన్నే జల్పిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎలా అనంటే ఆనాడు అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఎలాగ రామ రామ రామయితి అని అభవన్ కదా అని చెప్పినట్లు బాలాపి క్రీడమాన గృహద్వారేషు సంఘశ రామావిష్టవ సంయుక్త చక్రురేవ మిథం కథా ఎన్నుంబడియే. అదిగో బాలాపి క్రీడమానాహ, బాలులు పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా గృహద్వారేషు సంగత, గృహద్వారాల్లో గుంపులు గుంపులుగా పిల్లలు ఆడుకుంటూ రామాభిష్టవ సంయుక్త చక్రుహు ఏవం విధం కదా, రామ చరిత్రలనే చెప్పుకుంటూ ఆ సన్నివేశాలనే ఆటలుగా ఆడుకునే వాళ్ళట ఆనాడు అయోధ్య పట్టణంలో. వాళ్ళు ఆడుకునేటప్పుడు రామో రామో రామ ఇతి, రామ 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 అనే వాళ్ళ నోరు ఎప్పుడు కూడా రామ 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 అంటూ ఉండేది. ఎలా అంటే ఆకలైనటువంటి పిల్లడు సోరు 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 ఎన్బారైపోలే, ఆకలైనప్పుడు అన్నం 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 అని అడిగినట్టుగా తెరపి లేకుండా ఆ అయోధ్యలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు కూడా రామ 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 అని రామనామమే. వాళ్ళందరూ కూడా ప్రజానాం అభవన్ కదా, ప్రజానాం అంటే ఆ ఊర్లో పుట్టడం అనే ధర్మం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఆ ఊర్లో అయోధ్య నగరంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ జనిధర్మాక్కలకు ఎల్లాం పాసనమిదవే. ఆ ఊళ్ళో పుట్టిన వాళ్ళందరికీ ఇదే పాట, రామ రామ రామో రామో రామయితి అని ఇదే పాట అన్నట్లుండేవారు. ఎలా అయిపోయినప్పుడు అయోధ్య రామభూతం జగదభూత్, రామమయమైపోయింది లోకమంతా కూడా. నా అడంగా రామాద్వైతమానపడి, రాముడు అంటే అయోధ్య, అయోధ్య అంటే రాముడు అన్నట్టుగా అయిపోయిందట లోకమంతే కూడా. నిత్య విభూతిలే పరిమారక్కడవది ఇంగే పరిమారుగై కుహేతు వెన్నెన్నిల్. అండ్ అలాంటి అనుభవం ఉండాలంటే నిత్య విభూతిలో కదండి లభించాలి. నిత్య విభూతిలే పరిమారక్కడవదు ఇంగే పరిమారుగై కుహేతు వెన్నెన్నిల్. అలాంటి పొందాల్సిన అనుభవాన్ని ఇక్కడే పొందడానికి కారణం ఏమిటండి? రామే రాజ్యం ప్రశాసతి, రాముడే పరిపాలిస్తున్నాడండి అయోధ్య పట్టణాన్ని. అంచేత ఆ నిత్య విభూతిలో పొందే అనుభవాన్ని ఆ ప్రజలంతా కూడా ఈ అయోధ్య పట్టణంలోనే రామ పరిపాలనలోనే పొందుతున్నారు. వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారు? నాడు అడంగలం సందాముడే కర్మఫలం భుజిక్క పెత్తారుగలై, లోకమంతా కూడా వాళ్ళ కర్మఫలాలని అనుభవించడం వదిలేశారు వాళ్ళంతా. ఇంకెవరన్నా ఇప్పుడు రామభాగ్యమే అనుభవిస్తూ పెట్టదు, రామభాగ్యమే ఆ రామచంద్రుడితోటి కలిసి ఉండేటువంటి ఆనందమే, రామనామ జపమే ఆనందంతో. అంటే కర్మఫలాలని అనుభవించటం లేదండి, రామానుభవాన్నే చేస్తూ ఉన్నారు ఆ లోకమంతా అయోధ్య పట్టణం అంతా. అని ఎలా ఉన్నదట రామ పరిపాలనలో, రామే రాజ్యం ప్రశాసతి అన్నట్లు. నచాగ్నిజం భయం కించిత్, ఆ ఊర్లో అగ్ని భయం కూడా లేదట. ఎలాగ అగ్నియం సోర్వేవిత్త వేండుం ఔష్ణ్యత్తుకు మేర్పడ ఉడైత్తావదిల్లే, మేర్పడ ఉడైత్తావదిల్లే. అగ్ని మండాలి అంటే ఎంత వేడి ఉండాలి అగ్నికి అంటే అది కూడా రాముడి యొక్క శాసనమే. ఓ అగ్నిదేవ, నువ్వు ఎలాగా అన్నం ఉడకటానికి ఎంత వేడి అవసరమో అంత వేడి మాత్రమే కలిగి ఉండాలి, ఇది నా శాసనం అని చెప్పేవాట రామచంద్రుడు. అలా అగ్నియం సోరువేవిక్క వేండుం ఔష్ణ్యత్తుకు మేర్పడ ఉడైత్తావదిల్లై నా సుమజ్జంతి జంత. ఆ ఊర్లో ఎవరు అగ్నితోటి దహించబడిపోయింది అనేటువంటి ఆపదలు లేవు, ఎవరు నీళ్లలో మునిగి ప్రాణాలను కోల్పోయారనేటువంటి ఆపదలు కూడా లేవు. ఎంచేత కొండాజ కడవ జలంతానే కొడుమిర కొండుం ఇదక్క కుక్కదు రామశరత్తుకు అంజి. ఎవరైనా సరే కొండు ఆజ కడవ జలంతానే తన లోపలికి తీసుకొని ముంచేసేటువంటిది నీళ్లు, అలాంటి జలమే కొండుం ఇదక్క పుక్కదు రామశరత్తుకంజి. అలాంటి
ఎవరిని తనలోకి తీసుకోకుండా ఉండడం. ఎవరైనా నీళ్ళలో పడిపోయారనుకోండి, లోపలికి వెళ్ళట్లేదట. ఇప్పుడు పైన అలా తేలుతూ ఉండేవాళ్ళట. అలాంటి స్థితి కలగడానికి కారణం ఏమిటి? ఆ నీటికి రామ శరత్తు కువంజి రామ బాణాలకు భయపడి ఆ నీళ్లు కూడా తమ స్వభావాన్ని విడిచిపెట్టేసి, అంటే ఏ వస్తువునైనా తనలో ముంచేసేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ నీళ్లు ఎవరినైనా సరే నీటి మీద తేల్చే స్వభావం కలిగినదిగా ఉంది. ఎందుకు? పూర్వం కలిగినటువంటి అనుభవం చాలదా సముద్రుడి విషయంలో. అందుకని రామ బాణానికి భయపడి, అరే పండే కైకండి రుప్పదు వందే జలంతాన్, పూర్వమే చూసింది కదా రామ బాణ వైభవాన్ని. అందుకని నీరు కూడా అలాంటి కార్యాలను చేయట్లేదు. వేలై వేవ విల్వలైత్తవనిరే, వేలై వేవ ఆ గట్టు, వేలై అంటే ఆ సముద్రం ఏది తప్పించిపోయేటట్లుగా, విల్వలైత్తవనిరే విల్లును వంచినటువంటి వాడు కదా రామచంద్రుడు. అందుకు అలాంటి ఆ స్వామి తిరుప్పేరయిల్ సేర్వన్నానే. అలా ఆ ఊర్లో వాళ్ళంతా కూడా అయోధ్య పట్టణంలో ఎలాగైతే రామ 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 ఇతి రామో రామో ఇతి రామ ఇతి అని రామనామంతో ఆ అయోధ్య మొత్తం నిండిపోయినట్లుగా ఈ ఊర్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇదిగో తిరుప్పేరయిల్లో ఉన్నటువంటి ఆ పిల్లలంతా కూడా ఎప్పుడు ఆయన కళ్యాణ గుణాలనే అనుసంధానం చేసుకుంటూ ఉండేటువంటి ఒక ఘోష ఆ ఊళ్ళో అంటూ, అలాంటి తిరుప్పేరయిల్ సేర్వన్నా అని అలాంటి తిరుప్పేరైకి వెళ్తాను నేను. జయిత్తార్ ఇరుందవిడతే తోత్తార్ చెండు విజుం అత్తనయ్యరే. ఎవరైతే జయించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడాల్సిందేగా ఓడిపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన జయించాడు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఆయన పాదాల మీద పట్టం నా స్వరూపం, కాబట్టి అక్కడికే వెళ్తాను. తామరై కన్నంజునూడే ఇదే. అలాంటి తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామి ఇప్పుడు నా మనస్సులోనే ఉన్నాడు కదా. ఆగయ్యాలే జితంతే ఎన్ను సెన్ను విజుం అత్తనయ్యిరే. అంచేత జితంతే స్వామి గెలిచావయ్యా నువ్వు అని సెన్ను విజుం అత్తనయ్యిరే వెళ్ళి పడటం ఆయన దగ్గరికి. అంతే ఇప్పుడు నేను చేయవలసింది అంటున్నారు ఈ చెలికట్ట, అదే ఆళ్వార్ నాయిక ఆ తల్లి గారితోటి. ఇంకా మీరు ఏం చెప్పినా ఇప్పుడు ఆయన గెలిచాడు, అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవడమేగా ఓడిపోయిన వాడు చేయాల్సింది. కాబట్టి ఎలా ఓడించాడు? ఇదిగో తామరే కണ്ണన్, ఆ తామర లాంటి నేత్రాలతో నా మనస్సులోనే ప్రవేశించి ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన. ఆ సౌందర్యం నన్ను వెన్నంటే ఉన్నది కదా. కాబట్టి అలాంటి అందగాడు ఏం చేసి ఉన్నటువంటి ఆ స్థానానికి ఇప్పటికే నా ఇంద్రియాలు నా మనస్సు అన్ని వెళ్ళిపోయాయి కదా అక్కడికి. ఇప్పుడు నేను కూడా అక్కడికే వెళ్తానంటున్నారు ఆళ్వార్ నాయిక ఈ పాసురంలో తల్లిగారితోటి. వెள்ளై చురి చెంగడాది ఏంది తామరై కണ്ണన్ ఎన్నెంజినోడే కొள்ளై కడాగిన్న ఆత్తై కాణి என் சொல்லி சொல்லுகேன் அன்னமீர்கார் வெள்ளச் சுகமவன் வீட்டிருந்தா வேதவலியும் விழாவலியும் பிள்ளை குழா விளையாட்டா ஒலியுமரா திருப்பேரையில் சேர்வன் நானே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே